రేవంత్ రెడ్డి గారి విషయంలో హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. రియల్ మాఫియా అరాచకం, ప్రభుత్వ భూమిని తెగనమ్మిన కేటుగాళ్ళు. 22A నిషేధిత జాబితాలో ఉన్న సర్కారు భూమి గల్లంతంట. సర్వే నెంబర్లు 90-91లలో ప్రభుత్వ భూమి మాయం. డైరెక్ట్ ప్రభుత్వ భూమినే మాయం చేసారు ఈ కేటుగాళ్ళు. ఇది కథ. భూమి విలువ 200 కోట్ల పైమాటే. అదే బాటలో ప్రధాన రహదారిని మింగిన హోటల్ తులిప్స్ అంట. హైడ్రాకు ఫిర్యాదు చేసిన స్థానికులు అన్ని సవ్యంగానే ఉన్నాయంటూ దాటా వేసిన హైడ్రా. అక్కడ ప్రభుత్వ భూమి అని చెప్తా ఉంది, స్థానికుల దగ్గర మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంది. అయినా కూడా హైడ్రా అన్ని మంచిగా ఉన్న పేపర్లు వాళ్ళు శుద్ధ పూసలు అని చెప్పేసి హైడ్రా చెప్తా ఉంది. ప్రభుత్వ భూమికి ఎన్ఓసి జారీ చేసిన రెవెన్యూ అధికారి ఎవరు? మరి ఎవరు ఎన్ఓసి దాన్ని జారీ చేసిన అధికారి ఎవరు? రెవెన్యూ అధికారి. మరి ఇంతకీ అది ప్రభుత్వ భూమి కదా, ఏ విధంగా పర్మిషన్ ఇస్తారు, ఏ విధంగా ఎన్ఓసి ఇస్తారు? ఇంతకీ అధికారి ఎవరు? మరి అధికారికి ముడుపులు ముట్టినాయా? 22A కలెక్టర్ ఇచ్చిన నిషేధిత జాబితా తప్ప మరి అది కలెక్టర్ ఇచ్చింది కదా, మరి ఆయన ఇచ్చింది తప్ప? మరి అంత పెద్ద కలెక్టర్ దగ్గర తప్పు ఉంటుంది కదా, మరి ఆయన తప్పు చెప్పిండ? మరి ఇక్కడ ఎవరు లంగలు? గట్కేసర్ మండలం అన్నోజ్గూడలో రియల్ మాఫియా అరాచకం పేటరేగిపోతుంది. ఒక కుటుంబం కబ్జాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రియల్ మాఫియాతో కుమ్మక్కైన కొందరు కేటుగాలు ప్రభుత్వ భూములను అక్రమంగా విక్రయించిన వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 22A నిషేధిత జాబితాలో నమోదైన సుమారు 6 ఎకరాల ప్రభుత్వ భూమి ప్రస్తుతం 200 కోట్లకు పైగా విలువ చేసే ఈ స్థలాన్ని కొందరు రియల్టర్లు ఎలాంటి లింక్ డాక్యుమెంట్లు లేకుండానే లింకుల కోసం అక్రమంగా రకరకాల పేర్లతో డాక్యుమెంట్ తయారు చేసి క్రయ విక్రయాలు జరిపి ప్రభుత్వ భూమిని కొల్లగొట్టారనే బహిరంగ చర్చ జరుగుతుంది. ఈ వ్యవహారంపై స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేయగా క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం అన్ని సవ్యంగానే ఉన్నట్లు నివేదిక ఇవ్వడం మరిన్ని అనుమానాలకు తావిస్తుంది. ప్రభుత్వ భూమి అసలు స్వరూపం ఏమిటి? 22A జాబితాలో ఉన్న భూములపై లావాదేవీలు ఎలా జరిగాయి? ప్రస్తుతం ఆ భూములు ఎవరు ఆధీనంలో ఉన్నాయి? కలెక్టర్ జారీ చేసిన నిషేధిత జాబితా తప్ప మరి అనే ప్రశ్నలు ఇప్పుడు స్థానికంగా హాట్ టాపిక్గా మారింది. మరి అది నిషేధిత జాబితా అని చెప్పేసి కలెక్టర్ పెట్టిండు, జారీ చేసిండు ఉత్తర్వులు. మరి ఆయన చేసిన తప్ప? మరి అన్ని సవ్యంగా అని చెప్పేసి హైడ్రా ఎట్లా చెప్తా ఉంది? వాళ్ళు కరెక్ట్ చెప్తే మరి ఇక్కడ కలెక్టర్ చెప్పింది తప్ప అన్నట్టు. మరి ఇప్పుడు కలెక్టర్ చెప్పింది తప్ప, హైడ్రా అధికారులు చెప్పింది తప్ప, మరి ఎవరి తప్పు ఇక్కడ? కోట్లు అక్కడ 6 ఎకరా 200 కోట్ల విలువ చేసే భూమి ప్రభుత్వ భూమిని చెరబట్టారు ఈ కేటుగాలు. ఆ రెవెన్యూ అధికారి ఎవరు? ఎన్ఓసి ఇచ్చిన అధికారి ఎవరు? మరి ఇంతకీ మరి అక్కడ అన్ని వాళ్ళు శుద్ధ పూసలే మంచిగానే ఉన్నాయని అని చెప్పేసి హైడ్రా చెప్తుంది. మరి అది నిషేధిత అని చెప్పేసి ప్లేస్ అని చెప్పేసి ఏ విధంగా కలెక్టర్ చెప్పిండు అనేది కూడా ఇక్కడ హాట్ టాపిక్గా మారింది. అంటే అధికారుల మధ్యనే వాళ్ళకే అక్కడ ఏం లేదు. చూద్దాం. కట్కేశ్వర్లోని అన్నోజ్గూడలో ఇదంతా తతంగా జరుగుతూ ఉంది. మేడ్చల్ మల్కజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ గట్కేశ్వర్ సర్కిల్ అన్నోజ్గూడలో ప్రభుత్వ భూముల వ్యవహారం సంచలనంగా మారింది. అందుబాటులో ఉన్న ఎన్కంబరెన్స్ వివరాల ప్రకారం 2006 సంవత్సరంలో నమోదైన డాక్యుమెంటర్ నెంబర్ 0102 ద్వారా సేల్ అగ్రిమెంట్ విత్ పొసెషన్ జరిగినట్టు నమోదైంది. ఈసీలో నమోదైన వివరాల ప్రకారం సర్వే నెంబర్ 90లోని 5.11 ఎకరాలు, అదేవిధంగా సర్వే నెంబర్ 91లో 16 గుంటల విస్తీర్ణం ఈ లావాదేవీలో భాగమైనట్లు నమోదైంది. 2006 సంవత్సరంలో బాలగోని అంజనేయులు గౌడ్, బాలగోని అరుణ, బాలగోని మధు గౌడ్, బాలగోని వినోద్ గౌడ్, వేముల స్వప్న, బాలగోని దశరథ్ గౌడ్, బాలగోని బాలమ్మ, బాలగోని విజయ్ కుమార్ గౌడ్, బూత్కూరి సోహారాణి, కట్ట అరుణ, సనం అనుష, దూడల శ్రీలత, బాలగోని రమేష్ గౌడ్, బాలగోని శైలజ, బాలగోని కార్తిక్ గౌడ్, బాలగోని అక్షయ్ గౌడ్, బాలగోని ప్రియాంక, బాలగోని శంకరయ్య, బాలగోని శకింతల, బాలగోని ప్రవీణ్ కుమార్, బాలగోని నవీన్ గౌడ్, బాలగోని సుమన్ గౌడ్, బాలగోని కార్తిక్ గౌడ్, బాలగోని దీప, బాలగోని వెంకటమ్మ, బాలగోని పెద్ద నరసింహ గౌడ్, బాలగోని సుగుణమ్మ, బాలగోని సుధాకర్ గౌడ్, అనంతి సుధారాణి, వలస రేవతి, మాలగోని ఉమారాణి అందరూ కలిసి ఎంఎస్ నవభారత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ లిమిటెడ్కి విక్రయించిరట. మొత్తం బాలగోని ఇంటి పేరుతోనే ఉంది. అంటే ఒకే కుటుంబానికి చెందినటువంటి వాళ్ళంతా కూడా ఇందులో ఉన్నారు. అయితే ప్రస్తుతం ఈ భూమి ప్రభుత్వ రికార్డులో 22A నిషేధిత జాబితాలో ఉన్నట్లు రెవెన్యూ రికార్డు స్పష్టంగా చెప్తున్నాయి. ఒకవైపు ప్రభుత్వ భూమికి నమోదే ఉండగా
మరోవైపు వాటికి సంబంధించిన ఒప్పందాలు, యాజమాన్య హక్కుల బదిలీలు, తదనంతర లావాదేవీలు ఎలా జరిగాయన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. ప్రభుత్వ భూములుగా ఉన్నట్లు రెవెన్యూ రికార్డు చెప్తుండగా సర్వే నెంబర్లకు సంబంధించి ఇంత పెద్ద ఎత్తున లావాదేవీలు జరగడం, వాటిలో పలువురు వ్యక్తులు మరియు ఒక ప్రైవేట్ కంపెనీ పేరు కల్పించడం వెనుక ఉన్న వాస్తవాలు వెలుగులోకి రావాల్సి ఉందని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. రెవెన్యూ రికార్డులు, 22A నిషేధిత జాబితా, ఎన్కంబరెన్స్ రికార్డులు, ప్రస్తుతం ఉన్న యాజమాన్య హక్కులపై సమగ్ర విచారణ జరిపితేనే అసలు నిజాలు బయటపడతాయని వారు పేర్కొంటున్నారు. లింక్ డాక్యుమెంట్ల లేకుండానే లావాదేవీలు, ఈ లింక్ డాక్యుమెంట్లు దానికి లేవాట, దానికి సంబంధించినటువంటి వేరే ఇతర డాక్యుమెంట్లను మొత్తం చూపించి వాళ్ళు ఇదంతా తొత్తంగానే నడిపిస్తూ ఉన్నారట. ప్రభుత్వ భూమికి సంబంధించి అసలు యాజమాన్య హక్కులు, చట్టబద్ధమైన లింక్ డాక్యుమెంట్లు లేకపోయినా కొందరు మధ్యవర్తులు, రియల్టర్లు కుమ్మక్కై క్రయ విక్రయాలు జరిపినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములు చేతులు మారుతున్న సమయంలో రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖలు ఎలా అనుమతి ఇచ్చాయనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి, ఆటోమేటిక్గా ఉత్పన్నమవుతాయి. మరి ఏ విధంగా ఇస్తారు? మరి అది నిజమే కదా. ఇదే సామాన్య ప్రజలకు ఎక్కడొక్క దగ్గర గూడు కట్టుకుంటే రాత్రికి రాత్రి వాళ్ళు సామాన్లు అన్నీ ఉండగా హైడ్రా వచ్చి మొత్తం వాళ్ళని కూలగొట్టి రోడ్డు మీద వాళ్ళని నిలగొట్టిందే. మరి ఇలాంటి వాటి మీద హైడ్రా కనిపించవా? హెచ్ఎండికి కనిపించవా? మున్సిపల్ వాళ్ళకి కనిపించవా? ఇవన్నీ కథలు. ప్రధాన రహదారిని మింగేసిన హోటల్ తులిప్స్, అదే ప్రాంతంలో ప్రధాన రహదారి ఆక్రమించి హోటల్ తులిప్స్ నిర్మాణాలు చేపట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజా వినియోగానికి కేటాయించిన రహదారిని క్రమంగా ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన సంబంధిత శాఖలు ఎందుకు స్పందించలేదనే ప్రశ్నలు స్థానికులు లేవనెత్తుతున్నారు. ప్రభుత్వ భూముల మాదిరిగానే ప్రజా రహదారులు కూడా అక్రమాణులకు గురవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైడ్రాకు ఫిర్యాదు అయిన ఫలితం శూన్యం. ఈ వ్యవహారంపై స్థానికులు హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. అయితే క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం అన్ని సవ్యంగానే ఉన్నట్లు నివేదిక ఇవ్వడం వివాదానికి మరింత ఆజ్యం పూసింది. ప్రభుత్వ భూములు, రహదారి ఆక్రమణలపై ఫిర్యాదులు వచ్చినప్పటికీ ఎలాంటి లోపాలు లేవని తేల్చడంపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అక్కడ కలెక్టర్ చెప్పింది అది నిషేధిత ప్రాంతం అని చెప్పేసి, ఇక్కడ వీళ్ళు యజేతగా కట్టుకున్నారు. మరి ఇప్పుడు హైడ్రా తప్ప, కలెక్టర్ అది తప్ప? మరి హైడ్రా వచ్చి వాళ్ళు శుద్ధ పుస్తలే, వాళ్ళు నీతిమంతులే, వాళ్ళు నిజాయితీ పరులే అని చెప్పేసి చెప్తుంటే మరి ఇక్కడ ఉన్న వాళ్ళు డౌట్ వస్తారా రాదా? మరి ఇది ఇందులో వాళ్ళు కరెక్ట్, వాళ్ళు తప్ప అని చెప్పేసి. ఇంకో ప్రభుత్వ భూమిని ఆక్రమించి తులిప్ హోటల్ నిర్మాణం, ప్రభుత్వ భూమి జాగాలో ఎంత పెద్దగా కట్టిరో అర్థం చేసుకోండి కథ. సమగ్ర విచారణకు డిమాండ్. 100 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్న క్రమంలో రెవెన్యూ యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. 22A నిషేధిత జాబితాలో ఉన్న భూములపై లావాదేవీలు ఎలా జరిగాయి, ఎలాంటి ఆధారాలతో రిజిస్ట్రేషన్లు, ఒప్పందాలు నమోదయ్యాయి, ఇందులో రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖల పాత్ర ఏమిటి అనే అంశాలపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరుతున్నారు. ముఖ్యంగా అప్పటి రెవెన్యూ అధికారులు సంబంధిత సబ్ రిజిస్టర్ కార్యాలయ పాత్రపై లోతైన దర్యాప్తు జరపాలని, ప్రభుత్వ భూములకు సంబంధించిన లావాదేవీలను అనుమతించిన వారిపై శాఖాపరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ఆస్తులు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళినట్లయితే అందుకు బాధ్యులైన అధికారులను కూడా గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి వారు కోరుతూ ఉన్నారు. అలాగే సుమారు 6 ఎకరాల ప్రభుత్వ భూమిని తిరిగి ప్రభుత్వ స్వాధీనంకు తీసుకొని అక్రమ క్రయ విక్రయాలపై ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరిపి వాస్తవాలను ప్రజలు ముందుంచాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వ భూములను కాజేసేందుకు కుట్ర పన్నిన వ్యక్తులు, వారికి సహకరించిన అధికారులు ఎవరైనా ఉన్నట్లయితే వారిపై క్రిమినల్ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో రాజీ లేకుండా వ్యవహరించి ప్రజల ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత రెవెన్యూ శాఖపై ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకొని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకున్నప్పుడే ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ భూమికి ఎన్ఓసి జారీ చేసింది ఎవరు? మరి 22A నిషేధిత జాబితాలో ఉన్న భూములకు సంబంధించి ఎన్ఓసీలు ఎలా జారీ అయ్యాయనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అసలు ప్రభుత్వ భూమికి ఎన్ఓసీ ఇచ్చిన రెవెన్యూ అధికారి ఎవరు, ఏ ఆధారాలతో ఆ అనుమతులు మంత్రులు జారీ చేశారు అనే ప్రశ్నలకు సమాధానం రావాల్సి ఉంది. కలెక్టర్ జాబితా తప్ప, లేక లావాదేవీల అక్రమమా? మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం 22A కింద నిషేధిత జాబితాలో చేర్చిన భూములపై క్రయ విక్రయాలు ఎలా జరిగాయనేది కీలక ప్రశ్నగా ప్రస్తుతం మారింది. ఒకవేళ భూములు ప్రభుత్వానికి చెందినవి కాకపోతే
నిషేధిత జాబితాలో ఎందుకు చేర్చారు? ఒకవేళ కలెక్టర్ జారీ చేసిన జాబితా సరైనదైతే ఆ భూములపై రిజిస్ట్రేషన్ ఎలా జరిగాయి? ప్రస్తుతం ఆ భూములు ఎవరి ఆధీనంలో ఉన్నాయి అనే ప్రశ్నలకు సంబంధిత శాఖలు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఎస్, ఎందుకంటే ఇప్పుడు ప్రజల్లో హైడ్రాకు ఒక నమ్మకం రావాలంటే ఇలాంటి వారిపైన కదా మీరు చూపించాల్సింది. సామాన్య ప్రజలు పాపం ఏదో గూడు కట్టుకుంటే అక్కడికి వెళ్ళి మీరు హైడ్రా పేరిట జేసీబీతో బుల్లజర్లతో వాళ్ళు కట్టుబట్టలతో మీరు రోడ్డు మీద